పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వద్దును. అదే విధముగా 145వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి 2023వ సంవత్సరంలో మరి మనందరినీ సజీవులంగా నిలిపి తన సన్నిధికి మనలో నడిపించిన మన దేవదేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదువుకున్న లేఖనాల ప్రకారము యోహాను సువార్త 14:18లో మిమ్మును నేను అనాథలుగా విడువను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆయనను నమ్మిన వారిని ఎప్పుడూ ఆయన అనాథలుగా విడువడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏరుకున్న వాగ్దానం కాదు, కానీ 66 పుస్తకాలు నమ్మిన మనకే వాగ్దానాలన్నీ. ఒకటే కాదు, 66 పుస్తకాలన్నీ నమ్మిన వారికే వాగ్దానాలు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మా జీవితంలో మేము నమ్మినప్పటి నుంచి ఆయన మమ్మలను అనాథలుగా విడవలేదు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడాడు. అలాగే మమ్మల్ని సజీవుల్లో లెక్కల్లో ఉంచాడు. మరి సంవత్సరం అంతా ప్రభుతో నడవడానికి కృప చూపించాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో ప్రభువు చేసిన మేలు, మేము తిలకుకు పెళ్లి చేయాలని పరిగెత్తాం, కానీ తిలకు ఆగిపోయాడు. వద్దు బాబు, ఇప్పుడే వద్దన్నాను, వయసు అయిపోతే చేసుకున్నాను అని ఎంత పంపపోయినా తను ఇతర పరీక్షలు రాయడానికి పూనుకుంటూ రాసుకుంటూ వద్దు అని ఆపేశాడు. ఎప్పుడైతే ఆయన పెళ్లి చేయాలని మమ్మల్ని కోరాడో, ఆ కోరిన తర్వాత మరి ప్రభు కృప చూపించి ఈ సంవత్సరంలోనే వివాహం జరిగించడానికి ప్రభువు సహాయం చేశాడు. అవును ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత దినాలలో వివాహాలు కావాలంటే ఎంత కష్టమో మనం చూస్తూ ఉన్నాం. కానీ మేము ఏమాత్రమూ కష్టపడకుండా మరి ప్రభు చిత్తానుసారంగా తిలకుకు మరి వివాహం కావడానికి ప్రభు కృప చూపించాడు. ఈ విషయంలో ప్రభు మమ్మల్ని ఎంతో ఆదరించాడు. ప్రభునందు ప్రియులారా, స్థానిక సంఘ ప్రార్థనలు బట్టి ప్రతి కుటుంబాలలో దేవుడు చేసే కార్యాలు అద్భుతంగానే ఉన్నాయి, మన ఊహలకు అందనివి. అదేవిధంగా ప్రభునందు ప్రియులారా, ఇంటిపైన ఇల్లు వేసుకోవడానికి కూడా ప్రభు కృప చూపించాడు. అందును బట్టి కూడా ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది మా జీవితంలో ప్రభు మాకు ఒక గొప్ప అనుభవంగా ఇచ్చారు. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడము ఎంత కష్టమైందో అది కట్టిన వారికే తెలుస్తుంది. ప్రభునందు ప్రియులారా, ఈ విషయంలో కూడా అనుభవపూర్వకంగా మాకు ఒక అనుభవాన్ని ఇచ్చి ఇలా ఉంటుంది అన్న విషయాన్ని ప్రభు మాకు తెలిపాడు. అందుబట్టి కూడా ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రాకేష్ విషయంలో కూడా మరి డిగ్రీ పూర్తి చేసి బీఈడీలో చేరడానికి కూడా ప్రభు కృప చూపించాడు. ఆయన సహాయం లేకుండా మన కుటుంబాలు ఎప్పుడు ఆత్మీయంగా కానీ మరొక విషయంలో కానీ
అభివృద్ధి పొందలేరు ప్రభువునందు ప్రియులారా. కాబట్టి రాకేష్ విషయంలో కూడా ప్రభు కృప చూపించాడు. నంద్యాలలో కోచింగ్లో చేరడానికి కూడా సహాయం చేశాడు. తనకు కూడా మంచి స్థానాన్ని ఇస్తాడని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ తర్వాత ప్రతిష్ట ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో సీట్ వస్తుందని మేము అనుకున్నాం. అక్కడ పులులు సంచారం చేస్తూ ఉన్నాయి, మనం వింటూ ఉన్నాం. చాలామంది చనిపోయినట్టుగా కూడా వింటూ ఉన్నాం. జేఎన్టీయు అనంతపురంలో సీటు వస్తుందని మాకైతే నమ్మకం లేదు. అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీయు అనంతపురం పెట్టాం. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ అనంతపురం జేఎన్టీయులోనే ప్రతిష్టకు సీటు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడ్డాడు. ప్రభు నందు ప్రియులారా, ఆ తర్వాత మా రిటైర్మెంట్ జీవితంలో కూడా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరమే కాదు, నమ్మినప్పటి నుంచి మా కుటుంబంలో మేము ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్లతో మమ్మల్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇంకా మా కుటుంబం కోసం దాచి ఉంచిన మేలు పొందినట్లు ఆయన మమ్మల్ని ఆదరిస్తారని మరి ప్రభువును కోరుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఈ యొక్క కోరికలు లేదా ఈ యొక్క కార్యాలు మా కుటుంబంలో ప్రభువు జరిగించాడు. మరి ఇందులో ప్రధాన పాత్ర ప్రభు కృప, ఆ తరువాత సంఘ ప్రార్థనలు. ఒకరికి ఒకరము మనం ప్రార్థన చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు మనను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగానే కదా, ఆయన ఆనుకున్నప్పుడు ఆయన అనాదరణగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు విడిచిపెట్టినా ఆయన మాత్రము విడిచిపెట్టడు. కాబట్టి ఆయన మనము అంటి పెట్టుకొని, ఆయన చెయ్యి పట్టుకొని, ఆయన సన్నిధిని పట్టుకొని, కాచుకొని ప్రభువును వెంబడిస్తూ అనుసరిస్తూ ఉండాలి. అలాగే ఆయన అందరికీ ఉపకారం, ఒక్కరికే కాదు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళ ఉన్నవాడు అనే దేవుడు మన ప్రభువు. ఆయన అందరికీ ఉపకారాలు చేయడంలో మన దేవుడిని మించిన దేవుడు ఇంకొకరు లేరు. అలాగే క్షమించే విషయంలో కూడా ఆయనకు సాటి అయిన దేవుడు మరొకరు కూడా లేరు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన కార్యాలు ఎవరి కోసం చేస్తాడు? ఆయన నమ్ముకున్న వారి కోసమే చేస్తాడు. నమ్ముకున్నాం, నేను నమ్ముకున్నాం, మన పిల్లలు నమ్ముకుంటున్నారు. ఆయన కార్యాలు, సమస్త కార్యాలు మన కోసమే ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన చేయడానికి ఇష్టపడే దేవుడు ప్రభు నందు ప్రియులారా. కాబట్టి మా కుటుంబాలలో ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ మరి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి స్థానిక సంఘానికి చేరవచ్చిన ప్రియులందరికీ మా కుటుంబం తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.